ఏం చేయబడి ఉండాలి? రిజిస్టర్ చేయబడిన రిజిస్టర్లో ఎవడి పేరు ఉంటుందో వాడికే పరీక్ష రాసే అధికారం ఉంటుంది తప్ప ఇంకెవ్వరికి అధికారం ఉండదు. స్తోత్రం చెప్పాలి. అయితే ఈ రాత్రి నేను అంటాను, పరలోకం చేరాలంటే కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథమందు నీ పేరు నా పేరు వ్రాయబడాలి. ఏమంటున్నాడు అక్కడ? చాలా ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఇదిగో, అసహ్యముగా ప్రవర్తించేవారు కానీ, అబద్ధాలు చెప్పేవారు కానీ, దోషం చేసిన వారు కానీ, పాప జీవితాన్ని జీవించేవారు కానీ, ఏమండి పాపాన్ని ప్రేరేపించేవారు కానీ, పాపమును చేసేవారితో సహవాసం చేసేవారు కానీ ఎక్కడికి వెళ్ళరట? చెప్పండి, ఎక్కడికి వెళ్ళరట? ఇప్పుడు బాగా చదువుకునేది ఎందుకు? ఎక్కువ చదువుకుని ఉత్తీర్ణులై పాస్ అయ్యి ఏం సంపాదించాలి? ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం సంపాదించి కన్న తల్లిదండ్రులను, సంఘాన్ని, ఆ సమాజాన్ని ఉద్ధరించాలనే ఒక ఉద్దేశంతో అందరూ చదువుకుంటూ ఉంటారు. స్తోత్రం చెప్పాలి. అందుకని ఒక మహాకవి అన్నాడు, విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. అంటే వానికి ఏమీ అర్థం కాదు అని చెప్పారు. ఈ రాత్రి నేను అంటాను, భగవద్ధ్యానం చేసేవారు ఎవరైనా సరే మీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడకపోతే మీరెక్కడకు వెళ్ళరు? పరలోక రాజ్యం అనగా దేవుడుండే పట్టణానికి చేరలేరు. ఎందుకు ఈ ప్రార్థనలు? ఎందుకు ఈ జపతపాలు? ఎందుకు ఈ పూజలు? ఎందుకు ఈ వ్రతాలు? ఎందుకు ఈ ప్రయాసలు? అంటే మనం కూడా దేవునిలో లీనమైపోవాలనే నమ్మితే స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవునితో కలవాలంటే, దేవుడుండే స్థలానికి వెళ్ళాలంటే ఆ దేవుని దగ్గరుండే పుస్తకంలో మన పేరు వ్రాయించబడి ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఒక మాట చెప్పారు. అసలు ఎవరు దేవుణ్ణి చూస్తారు? అసలు దేవుణ్ణి చూడాలి కదా. పిల్లోడిని ఆ బడిలో వెయ్యాలంటే ముందు ఆ బడి ఎలా ఉంటుందో కదా. ఒక పిల్లకి పిల్లోడికి పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో చెప్పాలి. పెళ్లి కూతురు ఎలా ఉంటుందో, వీళ్ళు అక్కడికి చూపులకి వీళ్ళు ఎక్కడికి చూపులకి వెళితేనే కానీ తర్వాత వివాహం కొరకు సిద్ధపడరు. కాబట్టి రైట్, దేవుని సన్నిధిలో ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియమైనటువంటి వారులారా, ఎవరిది పరలోకం? ఎవరికి పరలోకం అంటే ఇక్కడ అంటున్నాడు ఆత్మ విషయమై. ఏ విషయమై? మనం ఎప్పుడూ ప్రయాసపడేది దేని కొరకు అంటే శరీరం కొరకు. జ్వరం దేనికి వస్తుంది చెప్పాలి? మీ ఊళ్ళో అందరికీ శరీరానికి వస్తుంది కదా. ఒక ఊర్లో గుణపానికి వచ్చిందంట జ్వరం. తెలీదా మీకు? దేనికి వచ్చింది? గుణపానికి. గుణపం అంటే తెలుసా? చీలల్లో గొయ్యి తీయాలన్నా కర్రపాతాలన్నా ఏమవుతుంది? గుణపం కావాలి కదా. గుణపాన్ని వాడు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేటప్పుడు ఎండలో వదిలేసి వెళ్ళిపోతే భోజనానికి వెళ్ళి వచ్చేసరికి ఆ ఎండలో ఉన్న గుణపాన్ని అలా పట్టుకోగానే కాలిపోతుంది. గబగబా గుట్టతో భుజాన్ని వేసుకుని ఆ ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ గారు, ఏమై బాబు ఇంత మధ్యాహ్నం వచ్చావు, ఏమిటి సంగతి అంటే, మా గుణపానికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. ఈయన ఏం చేయాలని బుర్రకొక్కుంటుంటే లోపల నుంచి డాక్టర్ అమ్మ గారు విని, డాక్టర్ గారు లోపల కేకేసింది, దానికి పెద్ద తలకాయ గోకేసుకుంటారు ఎందుకు, పీకేసుకుంటారు ఎందుకు, నేను ఒక ఉపాయం చెప్తాను, దాన్ని చెప్పండి ఆడికి ఆ చిట్కా అన్నారు. వెంటనే డాక్టర్ అమ్మ గారు డాక్టర్ గారి చెవిలో ఊదేశారు. ఆయన వచ్చేసాడు, చెప్పాడు, రబాయ్ ఈ గుణపాన్ని జాగ్రత్తగా, మీ ఊళ్ళో చెరువు ఉందా? ఉందండి. చెరువు దాకా పట్టుకెళ్ళు. చెరువు దగ్గర ఆ వారని ఆ మాత్రం ఒక అడుగు లోతులో దీన్ని అలాగా ఆ చెరువులో పడబెట్టే, ఒక అరగంట పోయాక వచ్చి తీసుకో, జ్వరం తగ్గిపోద్ది అన్నాడు. గబగబా వెళ్ళాడు. ఏం చేశాడు? మాట్లాడలేదు. చెరువులో దాన్ని పెట్టాడు. అరగంట పోయాక తీశాడు. ఏమైంది? జ్వరం తగ్గిపోయింది. ఒక నెల పోయాక ఆ ఆవిడికి వచ్చిందండి జ్వరం. ఎవరికే? చాలా ఎక్కువ వచ్చేసింది జ్వరం. ఆవిడ అందట, ఏమండి నన్ను కాస్త అంతా ఎక్కడికే
ఊరికో పిచ్చిదేనా, డాక్టర్ గారు నాకు ఎప్పుడో వైద్యం చెప్పేశాడు, నాకు తెలుసు జ్వరం ఎలా తగ్గించాలో, రా నేను తీసుకెళ్తా. ఏ హాస్పిటల్ కన్నా తీసుకెళ్తున్నాడేమో.